భాగవతంలో మొదటి పద్యమే పెద్ద ప్రార్థనా పద్యం. నిజానికి భాగవత సారాంశం అంతా అందులో ఉంది. ఎందుకు భాగవతం రాస్తున్నావు? వ్యాసుడు రాస్తే మాత్రం నేను అనువాదం చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చేస్తున్నావు అంటే పోతన గారు చాలా స్పష్టంగా చెప్పాడు లక్ష్యం. ఇది జ్ఞానపీఠాల కోసం, నోబెల్ పురస్కారాల కోసం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల కోసం, పురస్కారాల కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కళారత్న, హంస, హింస పురస్కారాల కోసం రాసింది కాదు. నేను కైవల్యం కోసం రాస్తున్నాను దీని అన్నాడు. కావ్యాలన్నీ సంస్కృతంలో అధ శబ్దంతో ప్రారంభమవుతాయి. చాలా కావ్యాలు అధ అనే శబ్దంతో ప్రారంభమవుతాయి. తెలుగులో కావ్యాలన్నీ శ్రీకారంతో ప్రారంభమవుతాయి. తెలుగువారి సంప్రదాయం శ్రీకారం. మనం అక్షరాభ్యాసం వేళ అమ్మాయికో అబ్బాయికో ఏ పేరు పెట్టినా ముందు శివోము శ్రీ చేరుస్తా. ఈ పేరు వెనకాల ఏం పెట్టుకున్నా వెంకమ్మ పొల్లమ్మ అని శ్రీ వెంకమ్మ అని రాయాల్సిందే. శ్రీ చేస్తారు, అదొక సంప్రదాయం. అందుకని శ్రీ కైవల్యం, లక్ష్మీ కైవల్యం అంటూ ఇంకా మంచిది. కైవల్యం అనే ఒక్క మాట అర్థమైతే భాగవతం మొత్తం అర్థమైనట్టేనండి. సంస్కృతంలో మాటలు అర్థం కావడం తేలిక, తెలుగు కంటే కూడా నన్ను అడిగితే. ఎందుకంటే ఆ మాట ఎలా వచ్చింది, దానికి రూట్ అంటాను చూడండి, ఆ మూలంలో గడితే అర్థమైపోతుంది. కైవల్యం అనే శబ్దం ఎలా వస్తుంది? కేవల అనే శబ్దం నుంచి వస్తుంది. కేవలం అంటే ఎవరో రాలేదండి, కేవలం ఆయన ఒక్కడే వచ్చాడు అంటే చూడండి, ఆయన ఒక్కడే, అది కేవలం. కేవలం ఈ ఒక్క పని కోసం ఎంత దూరం వచ్చావా, ఆ ఒక్క పని కోసం, అది కేవలం. ఓన్లీ వన్ అనే అర్థంలో కేవలం వాడతారు. అంచేది కైవల్యం అంటే ఓన్లీ వన్, ఒక్కరే ఉండుట. అందుకోసం భాగవతం రాయడం, చదవడం. ఎందుకంటే ఉండొచ్చుగా, ఉండలేం కదా. మనం ఇంట్లో ఒక్కడమే ఉంటామండి. ఏదో అందరూ వారి పనుల మీద వారు వెళ్ళారు, మనం ఒక్కళ్ళమే ఉన్నారు. వెంటనే ఏం చేస్తాడు? జేబులోంచి ఫోన్ తీస్తాడు. ఉండలేడు. నువ్వు ఉండగలిగితే ఫోన్ తీయద్దు. ఒకటి ఈ ఫోన్ తీయడం ఎందుకు? వీడు ఉండలేకపోగా ఇంకోడెవడో ఉన్నవాడిని జరగొట్టడానికి వాడికి ఫోన్ చేస్తాడు. బాగున్నావా, ఈ మధ్య ఫోన్ చేయట్లేదు. ఏంటి చేయకపోతే ఏమైంది అంటే ఇదో జబ్బు. వాడు ఫోన్ చేయకపోతే వీడు ఉండలేడు, వాడు మాట్లాడకపోతే వీడు ఉండలేడు. ఇది ముక్తి కాదు, ఇది భుక్తి. నాకేమిటో నలుగురితో మాట్లాడితే కానీ తోచదు, అదో వ్యాధి. వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. కరోనా కంటే తీవ్ర వ్యాధి. నలుగురితో మాట్లాడే కదా తోచకపోవడం ఏంటమ్మా? ఎందుకు తోచదు? ఏం మాట్లాడతావు? ఆకాక ఈహి, ఆశమ్మ, బోషమ్మ, ఆత్మస్తుతి, పరనింద, 3 రకాల మాటలు ఉంటాయి. ఇంకేం ఉండవు, చూసుకోండి. మన బొగుడు కూడా ఎదురు వాళ్ళని తేడు, లేదా మన వాళ్ళని బొగడం వేరే వాళ్ళని తేడు. ఇంత ఏదో రకంగా ఇది. లేకపోతే మాట్లాడాల్సిన పనేం లేదు అసలు. అందుకని మనం ఉండలేక చేసేది అది కేవలం ముందు. అందుకే మనం చేయాల్సిన ప్రాథమిక అభ్యాసం ఇంట్లో అప్పుడప్పుడు ఒంటరిగా ఉండడమే అలవాటు చేసుకోవాలి. పుస్తకం కూడా చదవద్దు, ఫోన్ కూడా మాట్లాడద్దు, టీవీ కూడా చూడొద్దు. అంత తప్పనిసరి అయితే పుస్తకం చదువుకో. ఫోన్ మాత్రం చూడొద్దు, టీవీ చూడొద్దు, ఫోన్ మాట్లాడద్దు, పుస్తకం చదువుకో. పుస్తకం ఎప్పుడు గొప్ప మిత్రుడు. ఎందుకంటే పుస్తకం ఒకే అభిప్రాయం చెబుతుంది, 4 రకాల అభిప్రాయాలు చెప్పదు. మన టీవీలు 6 రకాల అభిప్రాయాలు చెబుతాయి. పైన వార్త వస్తూ ఉంటుంది, దాని కింద 3 సార్లు ఉంటాయి. 3 సార్లలో లోకల్ ఒకటి, నాన్ లోకల్ ఒకటి, లోకంలోది ఒకటి, శోకంలోది ఒకటి, 4 వార్తలు వస్తాయి. ఏది చూడాలో తెలియదు. పైన అన్నవరం సత్యనారాయణ వ్రతం చూపిస్తూ ఉంటాడు, కిందేమో భార్య హత్య, భర్త హత్య అంటాడు. ఆ వ్రతం చూడాలో ఈ హత్య చూడాలో తెలియదు. ముందు అనవసరంగా దృష్టి దాని మీద, అయ్యో భర్తనే చంపేసిందిట అని వెళ్ళిపోతాడు. ఇక్కడ పైన సత్యనారాయణ వ్రతం పోయింది, ఇప్పుడు హత్యనారాయణ వ్రతం మిగిలింది. చచ్చిపోయింది, హత్య మిగిలింది. మరి ఇవి చూపించకుండా ఉంటారు. వాళ్ళ గొడవ వాళ్ళదండి, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఏం చేయమంటాం? అవన్నీ వేసుకోకపోతే ఎలాగండి అంటే ఇదో వార్తలు వచ్చాయి ఈ మధ్యన. ఇదో రేడియోలో వింటే ఒకటే వార్త, రెండో వార్త లేదు. ఇప్పుడు పైన చూపించేది ఒకటి, కింద ఒక రకం కాదండి, 3 రకాలండి ఏకంగా. ఈ 3, 4, 1, 4 ఉండగా ఈ పక్క నుంచి ఒకడు మా దగ్గర బంగారం కొనండి, మా దగ్గర బట్టలు కొనండి అని వస్తాడు. ఇక్కడి నుంచి ఒకడు జుట్టు పోలిగేళ్ళగా, తోలుబొమ్మలాట్లో జుట్టు పోలిగేళ్ళ. ఇక్కడి నుంచి ఒకడు, మళ్ళీ ఇటు నుంచి ఒకడు చంపేస్తూ ఉంటే ఏం చూస్తావు నువ్వు? ఒక్కసారి 6 వార్తలా ఏం చూడాలి? అందుకే టీవీ చూడద్దు. పుస్తకం చదివామనుకోండి, ఇంకా పుస్తకాల్లో అంత దరిద్రం రాలేదు. 1 పేజీలో 6 ప్రకటనలు రాలేదు. అందులో రామాయణం, భారతం లాంటి పుస్తకాలు అసలే ఉండవు. ఏమైనా ఉంటే చివరిలో ఉంటాయి. ఆ పుస్తకాలకు ప్రకటనలు ఇచ్చేవాళ్ళు పుణ్యం కోసం ఇస్తారు, కానీ ఈ పుస్తకం చదివి మన దగ్గర బట్టలు కొంటారని ఇవ్వడం. వాడికి ఆ దృష్టి ఉండదు, పుణ్యం కోసం ఇస్తారు అంతే. వాళ్ళు ఏదో చివరిలో వేసుకుంటారు, అసలు వేసారా లేదా అని కూడా అడగరు. వాళ్ళు ఏదో చేసుకోండి, దేవుడి కోసం కదా. అదే టీవీలో అయితే చంపేస్తారు. ఫలానా ఆయన ప్రవచనం అప్పుడు కింద వేయాల్సిందే, ఆ ప్రవచనం కుదరదు, మా బట్టలు కొట్టే ముఖ్యం వెయ్యి అని వాడికి ఎగిరిపెట్టి. పుస్తకం చూసామనుకోండి, అందులో విషయం ఒకటే ఉంటుంది. అక్కడ నీకు నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు. పైగా పుస్తకం చదివేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవచ్చండి.
పుస్తకంలో అభిప్రాయం నచ్చదనుకో పుస్తకం విసిరి కొట్టలేం, మనం విమర్శ చేసుకుంటాం. ఎదుటి మనిషితో మాట్లాడామనుకోండి, అభిప్రాయ భేదం వచ్చి మళ్ళీ చర్చిస్తాం, మళ్ళీ వాదిస్తాం. పుస్తకంలో ఎవరితో చర్చిస్తాం? ఎవరు లేరు అక్కడ. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే తప్పుకో. నిజమైన ఆత్మవిమర్శ చేసుకోవడానికి పుస్తక పఠనమే సరే. ఇది మౌనంగా ఉండి జీవితాన్ని గెలిచే మార్గం. అది కేవలత్వం, అదే కైవల్యం. అందుకని పోతన గారు ఇన్ని పద్యాలు 9010 గద్య పద్యాలు ఎందుకు రాశారంటే కేవలత్వం కోసం, ఏకాంతం కోసం. నేనెవరో తెలుసుకుంటే అది ఈ సమస్తం అని తెలుస్తుంది. ఇంకంతకంటే ఏమక్క. నాకేదో కొద్దిగా తెలిసింది, అది రూఢి చేసుకోవాలి కదా. అందుకోసం ఏం చేస్తున్నాడు? చింతన చాలా ముఖ్యమండి. చింతించడం అంటే బాధపడడం కాదు, ఆత్మవిచారం అంటారు. ఆత్మవిచారం నవవిధ భక్తి మార్గాల్లో చింతనం అనేది ఒకటి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే చింతనమే. దానికి శుకుడే సుఖమహర్షి ఉదాహరణ. ఆత్మచింతన అంటే ఏది ఆత్మ అంటారు, ఏమిటిది? అదేమిటని ఆలోచించడం ఉంది. ఆలోచించేదేదో అది ఆలోచించు. ఎవరిని చింతిస్తున్నాడు? లోకరక్షైకారంభకు, లోకాన్ని రక్షించడం అనే ఒకే ఒక ఆరంభం, సంకల్పం కలిగిన వాడిని, భగవంతుణ్ణి. భక్తపాలన కళా సౌరంభకం. అందుకే లోకాన్ని ఎందుకంటే రక్షించడం అంటే లోకంలో భక్తులు ఉన్నారు. అంతా దుర్మార్గులు ఉంటే ఆయనకేం పని, వదిలిపారేసేవాడు వాళ్ళే పోతారు. నేను కానీ మనపోటుగాళ్ళు భక్తులు ఉన్నారు. మరి స్వామి నేను నిన్ను సేవిస్తున్నానయ్యా, నా జీవితం నాశనం అయిపోతుంది, నేనున్నాను రుకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎందుకురా బాధపడతాను? భగవంతుడు స్మరిస్తున్నావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. ఇలా తిప్పేస్తాను మొత్తం, ఏం పర్వాలేదు, నీకు అనుకూలంగానే జరుగుతుంది, కంగారు పడకు, అంత బాగా శుభంగా జరుగుతుంది అని తిప్పేస్తాడు. అంచేత మనం నిర్ణయాలు చేయలేనప్పుడు, సంక్లిష్ట స్థితికి లోనైనప్పుడు, ఆందోళనకు లోనైనప్పుడు ఒకటి చెయ్యగలిగింది ఏదో చేసి మిగిలిన సమయంలో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అయిపోయింది, అమ్మవారు చూసుకుంటాం. మన ఇష్టమైనది జరుగుతుంది అనుకోవద్దండి, పొరపాటు. మనకి ఇష్టమైనట్టు జరుగుతుంది అనుకోవద్దు, కానీ జరిగింది మాత్రం మంచిదే అవుతుంది ఖచ్చితంగా. మనం అంగీకరించగలగాలి. మనకిష్టమైనది జరగాలంటే పట్టుదలలు పెరుగుతాయి. అది జరగకపోవచ్చు, ఇంకోటి కానీ అది మనకి మేలే చేస్తుంది. ఎందుకంటే మనం భక్తులం. నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు చేసిన వాగ్దానం. నా భక్తుడు నష్టపోడు, ప్రపంచం అంతా పోయినా సరే వాడి సంగతి నేను చూసుకుంటాను. భగవత్ స్మరణ అంత గొప్పది. అన్నీ చేస్తాం మనం, అదొక్కటి తప్ప. లోకరక్షైకారంభకు, భక్తపాలన కళా సౌరంభకును, దానవోద్రేక స్తంభకు. దానవులు ఉద్రేకంతో రెచ్చిపోతూ ఉంటే ఆ ఉద్రేకాన్ని స్తంభింపజేసేవాడు భగవంతుడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభ. ఈ పద్యంలో విచిత్రంగా పోతన గారు భాగవతంలో ఉండే ముఖ్యమైన ఘట్టాలన్నీ చెప్పేశాడు. ఏవి చెప్పాలో చెప్పేశాడు మనకి 7 రోజుల్లో. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. కైవల్యం గురించి తెలుసుకోవాలంటే మనం ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ఉండే ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదం చెప్పుకోవాలి. సాధారణంగా సప్తాహాల్లో దాన్ని చెప్పరు, నేను అది చెబుతా. ఆ కైవల్యం పొందాలి అంటే అది తెలుసుకోవాలి. అది తత్వబోధ, కొంచెం జటిలమే. మనకి జటిలమైందని పట్టుకోవడమే అలవాటు. పట్టుకోవాలి, దాన్ని చెప్పాలి. ఊరికే టొమటమలు ఆడించేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. ఇది మీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు ఉపయోగపడాలి చాలా. నా స్వార్థం నాకు చాలా ఉంది. అంటే నేను కొత్తవి చదవాలి, అర్థం చేసుకోవాలి, చెప్పాలి. ఆ కైవల్యం పొందాలంటే 11-12 స్కంధాల్లో శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో చెట్టు కింద ఊరికే ఒక గురువుగారు, ఓ సాధువు కూర్చున్నట్టుగా కూర్చుని తన దగ్గర కింద కూర్చున్నటువంటి ఉద్ధవుడు అనే మిత్రుడికి మహోపదేశం చేస్తాడు. తత్వోపదేశం, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆ కథనే పోతన గారు సూచన. అది ముఖ్యం అన్నాడు, అందుకే మొదట్లో పెట్టాడు ఆయన. భాగవతం దేంతో మొదలవుతుందో ఆ ఘట్టాల వరుసలో విషయ సూచికలే రాయలేదు ఆయన. ఇది విషయ సూచిక కాదు, ఇది జీవితం అనే విషయాన్ని మొత్తం పోగొట్టే అమృతాన్ని సూచించే సూచిక. అందుకని ఈ పద్యం అమృత సూచిక, విషయ సూచిక కాదు. లోకరక్షైకారంభకు, లోకాన్ని రక్షించడమే అనే ఒకే ఒక సంకల్పం కలిగిన వాడు, అదే భక్త ప్రహ్లాద. దానవోద్రేక స్తంభకు, దానవుల ఉద్రేకాన్ని స్తంభింపజేయడం కోసం స్తంభం నుంచి వచ్చాడు, అదే భక్త ప్రహ్లాద. భక్తపాలన కళా సవరంభకు, గజేంద్ర మోక్షం. లోకరక్షైకారంభకు 3-4 స్కంధాల్లో వచ్చే వరాహ అవతారం, ఈ అవతారాలని, దశావతారాలను లోకరక్ష కోసమే కదా. భక్తపాలన కళా సవరంభకం, గజేంద్రుడు ప్రార్థిస్తే వచ్చి రక్షించాడు కదా, అదే భక్తపాలన కళ. ఆ పైన దానవోద్రేక స్తంభకు, దానవులు ఉద్రేకిస్తుంటే స్తంభం అని ఎందుకన్నాడు పోతన గారు? స్తంభం నుంచి పుట్టాడు నరసింహస్వామి. ప్రహ్లాద చరిత్ర అందులో సూచన. ఎప్పుడు మన కావ్య సంప్రదాయంలో ఒకటి ఏమిటంటే, ప్రారంభంలో చెప్పే నాంది పద్యంలో వస్తు నిర్దేశం జరగాలి. మీకు అన్ని కావ్యాల్లో మరి కవిత్రయ భారతం దగ్గర నుంచి, మనుచరిత్ర నుంచి ఇలా చివరి వరకు వచ్చిన చాలా కావ్యాల్లో
18వ శతాబ్దం వరకు వచ్చిన పద్యకావ్యాలన్నింటిలో ఈ సంప్రదాయం పాటించారు. నాందీ శ్లోకంలో ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా వస్తువును నిర్దేశించాలి, అందులో ఏం చెబుతావో చెప్పాలి. అంటే ఎందుకో తెలుసా, ఒక రకంగా నన్ను అడిగితే అది చూసుకుంటాడు. ఇష్టమైన వాడు పుస్తకం చదువుతాడు, లేనివాడు వదిలేస్తాడు, గొడవలేదు. ఎందుకు వాడికి టైం వేస్టు, బాబు ఇందులో ఈ చెప్పదలుచుకున్నా అంటే గొడవలేదు. మన సినిమాలు అలా ఉండవు. ఇప్పుడు టీజర్ వేరు, టీజర్ వేరు, ఆ ముందు ఏదో చిత్రాలు వస్తాయి, అవన్నీ వేరు, అసలు సినిమా వేరు. ఈ టీజర్లు ఇవన్నీ బాగా ఆకర్షణీయంగా పెట్టేస్తారు, మొత్తం దుమ్ము రేపేస్తూ ఉంటాయి. వాళ్ళ మీద విమర్శలు, గొడవలు, కోర్టు కేసులు అన్నీ అయిపోతాయి. తీరా మనం 150 రూపాయలు పెట్టుకుని ఇంత పెద్ద పాప్కార్న్ డబ్బా పట్టుకుని అక్కడ కూర్చుంటే ఏమీ ఉండదు. ఏనుగు సామెతే. ఇదంతా ఎందుకు పెట్టాడు అంటే, ఇవాళ పత్రికల్లో చదివి ఒక నిర్మాత గారు, ప్రసిద్ధ నిర్మాత చెప్పాడు, ప్రచారం చిత్రం అలా పెట్టకపోతే ఎలా పెడతా ఉండరు నీ దుంపదగా. ఇదే రహస్యం అనుకున్నాను నేను. ప్రచార చిత్రం అండి, అది అలాగే పెడతాడు. ఎందుకంటే నలుగురు చూడాలి కదా. అది చెడ్డ పనైనా పర్వాలా, చర్చ జరిగినా వాడికి అది ఆసక్తి కలిగించడం కావాలి. మన పూర్వ కవులు, ప్రాచీన కవులు, ప్రబంధ కవులు, పురాణ కవులు ఈ దిక్కుమాలిన పని చేయలేదు. వాడు స్పష్టంగా చెప్పదలుచుకున్నది ముందు పద్యంలో చెబుతారు, బాబు ఇది ఉంది, నీకు ఇష్టమైతే చదువు, లేతే మాని, నువ్వు బాగుపడ్డం మాకు కావాలి కానీ మా గ్రంథానికి ప్రచారం కాదయ్యా. ఇది వాళ్ళ త్యాగం. వాళ్ళు తపించి రచించారు, ఇప్పుడు వాళ్ళు రచించి తప్పిస్తున్నారు అవార్డుల కోసం. అది తేడా. వాళ్ళు తప్పించి రచించారు. వాల్మీకి అనగా, వ్యాసుడు అనగా, పోతన అనగా ముందు తప్పించారు, తపస్సు చేశారు, తర్వాత రచించారు. ఇప్పుడు ముందు రచించేసి ఇన్ని పుస్తకాలు రాశాను, నాకేమీ రాలేదు, చదివిన వాడికి వచ్చింది కడుపు నొప్పి, నీకెందుకు వస్తుంది, ఏమిటి వచ్చేది, ఏమి రాలేదుట. పాఠకులకు ఏం వచ్చిందని వాడు అడగడండి, వాడికి వచ్చింది కడుపు నొప్పి, తలనొప్పి వచ్చింది ఈ పుస్తకం చదివాక. దానికి వీడు మందు చెబుతాడా? మనకి కాశీనాథన్ నాగేశ్వరరావు గారిని మహానుభావుడు ఉండేవాడు, ఆయన మీద చెలొక్తుండేది. ఆంధ్రపత్రిక ఆయనే మొత్తం కనిపెట్టి నడిపించింది, అమృతాంజనం కూడా ఆయనే కనిపెట్టాడు. అందుకని చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఆయనకి సన్మానం జరుగుతుంటే మొహమాటం లేకుండా పద్యం చెప్పాడు, ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనమిచ్చి ప్రజల తలనొప్పిని బాపిరేవాడు అన్నాడు. ఇది పొగడతో తిట్టో అర్థం కాలేదు. ఆంధ్రపత్రిక కనిపెట్టింది ఈయనే, అది చదవడం వల్ల తలనొప్పి వస్తుంది, అందుకని అమృతాంజనం కూడా ఈయనే కనిపెట్టాడు, సమాజం అంటే ఎంత బాధ్యత అన్నాడు. నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉండి పాపం నేను నవ్వాలా ఏడవాలా అనుకున్నాడు. నేను నిజమే చెప్పాను కదండి, రెండూ మీరు కనిపెట్టారు కదా అన్నాడు. అలాగే ఒక్కో పుస్తకం చదివితే తలనొప్పి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి, రచయిత గారు తలనొప్పి మీద కూడా కనిపెట్టాలి. ఈయనకి ఏమొచ్చిందని ఆలోచిస్తారండి ప్రతి కవి, ప్రతి రచయిత. ఈ పుస్తకం వల్ల లోకానికి ఏమొచ్చింది, నా పుస్తకం వల్ల లోకానికి మేలు జరిగింది, నా ప్రవచనం వల్ల లోకానికి మేలు జరిగిందని చెప్పగలిగితే వాడు కవి, వాడు ప్రవచనకర్త. నాకు మేలు జరగడం ఏంటంటే జరుగుతూనే ఉంటుంది. ప్రవచనం వల్ల ఇంతమందిలో మార్పు వచ్చింది, మంచి మార్పు వచ్చింది. అది కూడా ఉన్నవాళ్ళు చెడిపోవడం కాదు, మంచి మార్పు వచ్చింది. వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగాయి, ధైర్యంగా ఉన్నారు అని నేను చెప్పగలిగితే నా జన్మ సార్థకమైన. లేదా దేనికి ఇవన్నీ ఇక్కడ, అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అందుకని దానవోద్రేక స్తంభకు ఇలా ముఖ్యమైన ఘట్టాలన్నీ చెబుతూనే ఇప్పుడు చూడండి అసలైన రహస్యం చెబుతున్నాడు. ఏది తెలుసుకుంటే మనం కమటంపు నివృత్తి తాబేలులాగా మనస్సును లోపలికి లాక్కోగలుగుతామో అది చెబుతున్నాడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఉన్నట్ట. అనంత పద్మనాభస్వామి ఉంటాడే తిరువనంతపురంలో, అలాగే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంది. ఈయన సరదాగా అలా లక్ష్మీదేవికి చూశాట. ఎలా చూశాట? కేళిలోల సరదాగా చూశాట. భార్యకేసి భర్త చూడడంలో, భర్తకేసి భార్య చూడడం ప్రత్యేకమైన ఉద్దేశాలు, పంచవర్ష ప్రణాళికలు ఉండక్కర్లేదు, ఊరికే చూస్తారు. కానీ ఆ చూపులో అనేక సంకేతాలు ఉంటాయి, వేదిక మీద చెప్పేవి కావు. అది భార్య అర్థం చేసుకోవాలి, భర్త అర్థం చేసుకోవాలి. అందుకని కాగితాల మీద రాసి ఇవ్వరు విషయాన్ని. కేళిలో లవిలస దృగ్జాల సంభూత, సరదాగా విలాసంగా లక్ష్మీదేవి కళ్ళల్లోకి చూశాట, అంతే. సంభూత నానాకంజాత భవాండ కుంభకు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. అలా ఒక్కసారి ఆవిడకేసి చూశాట, అంతే. ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టాడు. ఇదేమిటండి ఆయన సినిమానా, మాయా? ఎలా నమ్ముతారండి దీన్ని? పక్కా శాస్త్రీయంగా రుజువు చేస్తామండి పురాణాలని, పక్కా శాస్త్రీయంగా, గొట్టాలు గొడుగులు ల్యాబొరేటరీతో సహా. ఇది పక్కా. ఇది చాలామంది ప్రశ్నిస్తారు, ఏమంటే ఈ సృష్టి ఎలా ఏర్పడిందండి, అసలు ఈ జీవితంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కర్మఫలం అమ్మ అంటారు కదా. మరి ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఏ జీవులకి ఏ కర్మఫలము ఉండదు కదండి.
వాళ్ళు ఎలా మొదలైందండి చెప్పమన్న సమాధానం ఎవరినైనా ఏ తత్వవేత్తన ప్రపంచం మొత్తం మీద ఓన్లీ భాగవతం, ఓన్లీ వ్యాస మహర్షి చెప్పిన మాట. దాన్నే పోతన గారు చెప్పాడు ఇక్కడ. ఈ ప్రశ్నకి ఎంత తత్వవేత్త అయినా ఎంత జ్ఞాని అయినా జవాబు చెప్పడం కష్టం అండి. సృష్టి ఎలా ఏర్పడింది చెప్పమని. ఏర్పడిన సృష్టి ఎలా ఉంది, దాంట్లో సుఖం ఉందా దుఃఖం ఉందా ఇవన్నీ వేరే విషయాలు, అది చెప్పొచ్చు. అసలు ఎలా ఏర్పడింది మామూలుగా మనం ఏం చెప్పొస్తామంటే మన జీవితం అంటే మా అమ్మా నాన్న నుంచి వాళ్ళు ఎలా వచ్చారు, సరే వాళ్ళ అమ్మా నాన్న పోని సృష్టికి కూడా అమ్మా నాన్న ఉండాలి, లేదు ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు అక్కడ. అమ్మ అనేది నాన్నలోంచే వచ్చింది ఒక భాగం, విష్ణువులోంచే లక్ష్మి వచ్చింది, శివుడిలోంచే పార్వతి వచ్చింది, అందుకే అర్ధనారీశ్వరుడు. మొత్తం ఉన్నది ఒకే తత్వం, అదే ప్రకృతి పురుషుడు అని విడిపోయింది. మూలం అందుకే పురుషుడు, అందుకే పురుష సూక్తం ఉంటుంది, ప్రకృతి సూక్తం ఉండదు. ఆ పురుషుడి నుంచి ప్రకృతి విడింది, ఎందుకు విడింది, సృష్టి జరగాలి కాబట్టి. అది బాగానే ఉంది. మూల సృష్టికి మూలం ఏమిటో తెలియనప్పుడు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే నీ కళ ఎలా వచ్చిందో అర్థమైతే సృష్టి ఎలా వచ్చిందో అర్థమవుతుందని చెప్పింది భాగవతం. వేదం చెప్పిన మాట ఇది. కళ అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. మనం పడుకున్నామండి, రాత్రి భోజనం చేసి కాసేపు దొల్లాం, అటు ఇటు పడుకున్నాం. కళ ఎలా వచ్చిందో కనిపెట్టండి అమ్మ ఎవరైనా. మనం చాలామంది అజ్ఞానంతో చేసే పని ఏమిటంటే కళ ఎలా వచ్చిందని ఆలోచించడం మానేసి నాకు చీపురుగట్ట కళలోకి వచ్చింది ఏమవుతుందో తీసుకుని నీ మొగుడిని కొడతావు, ఏం కంగారు పడకో, పెద్ద విషయం అది. ఉన్నది కళలోకి రాదా? ఇంకొకళ్ళు అయితే నాకు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చేసింది, ఏమీ లేదు పని మనిషి పొద్దున్నే కొట్టేస్తుంది, చేసుకో, అదే లక్ష్మి. నీవు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లక్కపెడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి. ఈ అజ్ఞానం వదిలిపెట్టండి. దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి, ఇవన్నీ చూడకూడదండి, బుర్రపాడైపోతుంది. ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి. బుద్ధుండి మాట్లాడుతున్నావా? అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా? మంచి చెడ్డ నీకు తెలియదా? అంత జడ పదార్థానివా? నీకు వచ్చిన కళ, నీకు ఎదురైన మనిషి, పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము, వాడు ఎవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా? అసలు వెన్నెముకుందా మనకి? ఎక్కడ శాస్త్రాల్లో లేవండి. తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం. ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది. కోట్లే చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి అమ్మ, కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమానండి. ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తాయో తెలిసేవి ఇప్పుడు మీకు రుజువు చేయించండి. ఇలా ముడవండి ఒకసారి, ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి, ఇక్కడ ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట, ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంకోటి పడతాడు ఇప్పుడు 60 ఏళ్ళకి. మొత్తం చెప్పేస్తారండి ఇలాగా గుప్పిట్లో జాతకం. ఏం బుర్ర లేదా? చెప్పేవాడు చెబుతాడమ్మా, వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చి వెధవలం కావాలి, మనకి బుర్ర లేదా? ఇవన్నీ నమ్మడమోనో ఇప్పుడు 60 పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతున్నారండి. దేశం ఏమైపోవాలి? నీ మీద నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడుందయ్యా. ఓ యువతి, ఓ యువక, మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి ఈ పిచ్చి నమ్మకాలన్నీ. అంటే వాళ్ళని జడగొట్టేసాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు, వాడి మాట వాడిని మాట్లాడినెవరు. ఇలా ముడిచి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో, ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడే ఈ కణుపులు కూడా అంతేనండి. ఊరికే లెక్కట్టుకుందుకు మనకొస్తాయి అంతే. ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి. తల్లి కడుపులో బిడ్డ ఇలా ముడుచుకుని ఉంటాడు, అప్పుడు ఏర్పడ్డాయి. చర్మం ఏర్పడలేదు, అలాగే గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ. ఇంకెవరైనా 2-3 ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు? అంటే బయటపడిన రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి. అందరికీ రేఖలు గీసి పారేశారు. చివరికి రేఖే గణితం అయిపోయింది ప్రపంచం. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాలి. అసలు తత్వం ఎక్కడ ఉంటుందా? జీవితం ఒక కళ, ఇది గ్రహించే దమ్ముందా? ఒప్పుకోం మనం. కళ ఏంటండి? అయ్యి బాబాయ్, కళే మరి. నువ్వు పడుకున్న తర్వాత నీ కళ ఎలా వస్తుందో ఆలోచించాలంటే ఏం చేయాలి? కళలోకి ఎవరు వచ్చారు? కుక్కలు రావచ్చు, కోటీశ్వరుడు రావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, తీసిపారాయి. ఆ విషయం కాదు అది. వాడు వచ్చాడు వీడు వచ్చాడని చెప్పొద్దు.
ఆ కళలో ఆ రూపం ధరించింది ఎవరు? ఇది ఆలోచించాలి. ఇది విజ్ఞానం, ఇది పరిశోధన. నువ్వా కాదా? పడుకున్న జీవుడా కాదా? కుక్క అవనేయండి, కోటీశ్వరుడు అవనేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి అవనేయండి, వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు అవనేయండి, ఎవరు ఆ రూపం ఎవరు ధరించారు? ఈ పడుకున్నవాడా కాదా? కేళిలో లవెలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఒక జీవుడు పడుకున్నప్పుడు కలగని తానే పురుషులై, తానే స్త్రీలై, తానే చెట్టై, తానే పుట్టై, తానే చెరువై, తానే చేమై, సమస్త చరాచర జీవరాశుల రూపాలు తానే ధరించి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైలాగులు అన్నీ తానే రాసేసుకుని, అన్ని పాత్రల మాటలు తానే మాట్లాడేసి, ఓ అరగంట పోయాక బేర్ మన బయటకు వస్తున్నాడే, భార్య పక్క నుంచి లేపితే పలవరించారు, లేవండి కాస్త మంచినీళ్ళు తాగండి అంటే, ఒక జీవుడు తన కలలో ఇంత ప్రపంచాన్ని సృష్టించుకోవడం సాధ్యమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో కూర్చొని ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించారంటే అబద్ధం ఏదైనా ఉందా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ, జరుగుతున్నది ఒక కళ. అందుకే జీవితంలో పరిణామాల పట్ల రాజీ పడాలి. ఇది కళ కాబట్టి ఇలా జరగాలని పట్టుపట్టద్దు, అలా జరగదు. జరగనున్నది ఎట్లునూ జరగక మానదు, జరగకూడనది ఎంత ప్రయత్నించినను జరగదు. కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరం. రమణ మహర్షి ఇందుకోసం చెప్పాడు అన్నమాట. నీ పాత్ర తక్కువైనప్పుడు ఆ వ్యవహారంలో నువ్వు అక్కడ ఉండు, పలకుండా కూర్చో, మాట్లాడక. తెలంగాణలో అంటారు కదా, చప్పుడు చేక కూర్చో అలాగా చప్పుడు చేక. ఊరికే చప్పుడు చేసేసి మధ్యలో వాయించేస్తే అవతల ఏమవుతుంది? అన్నమాచార్య కీర్తనలోకి వచ్చేప్పుడు తనంత తాను రకున్న దైవము తోడవును, తనంత తాను రకున్న దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. తనంత తాను రకున్న దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. వ్యవహారం జటిలంగా ఉన్నప్పుడు ఏం పరిష్కరించాలో ఎలా చేయాలో తెలియనప్పుడు ఊరుకోవయ్యా మహానుభావ, ఏం చేయకు, మాట్లాడకు, నీ ఇష్టమని చెప్పు, భగవత్స్మరణ చెయ్యి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా సంతోషిస్తాం మనం, అయిపోయి ఇలా అయిపోయింది ఒకటి అనుకుంటాం, మంచి జరుగుతుంది. అది కినిసిదా బదరితే మనకేదో కోపం వచ్చేసి గంతులు వేసేసామనుకోండి, కింది మీద అయిపోతుంది వ్యవహారం, ఇంకేం సరిచేరింది దాన్ని. ఇల్లు పీకేసాం, పందిరి వేసేసాం, ఇప్పుడు ఎవడిస్తా డబుల్ బెడ్రూమ్ హౌస్. అంచేది ఇల్లులో ఉండని, కానీ అలాగా అంటే ఏమిటి? మన పాత్ర ఉంది, అంతవరకే నిర్వర్తించి మనం పక్కకి తప్పుకోవాలి. తర్వాత కథ వారిష్టం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది జీవితాన్ని కలగా మీరు భావించినప్పుడే సాధ్యమవుతుంది. ఇది నిజం, ఇది వాస్తవం, నా జీవిత లక్ష్యం, నా పిల్లలందరూ ఎలా ఉండాలి, మా ఆవిడ ఎలా ఉండాలి, మా ఆయన ఎలా ఉండాలి, మా పుట్టింటి వాళ్ళు మా పుట్టింట్లోనూ నా పెత్తనమే నడవాలి, అత్తారింట్లోనూ నా పెత్తనమే నడవాలి, మా ఆడపడుచు మా ఇంటికి రావద్దు, నేను మాత్రం మా పుట్టింట్లో మకాం పెట్టాలి. నమశివాయ. 2 కుటుంబాలు కూలిపోతాయి. ఇక్కడ ఆడపడుచు వస్తేనేమో మనం ఇంట్లోంచి వెళ్ళిపోతాం బయటికి, వంట ఉండాలి, మన తమ్ముడి ఇంటికి వెళ్ళి మనం కూర్చుంటాం. అంటే 2 చోట్ల మనమే. తండ్రి ఆస్తి కొట్టేస్తాడు ఇక్కడ, అక్కడ మళ్ళీ మామగారిని ఆస్తి అడుగుతాడు. 2 ఆస్తులు మనకు కావాలి. ఇక్కడ ఇచ్చాడు కదా ఈయన, సరిపోదు, అది కూడా కావాలి. నువ్వు వెళ్ళి పట్టుకురా, నువ్వు వెళ్ళి పట్టుకు, అప్పుడే అదనపు కట్నం కోసం వేధింపులన్నీ వస్తాయి. లేకపోతే ఈ పిల్ల ఎక్కువ, మళ్ళీ నీకు కట్నం దీనికి పని లేక నీ మొహానికి ఎందుకు వస్తున్నాయండి వేధింపులన్నీ? ఆ పిల్ల లక్ష్మీదేవి కదమ్మా, కట్నం ఏమిటి? అర్థం లేని మాట. కట్నాలు కాపురాలు నిలబడతాయా? అసలు కట్నమే దండగంట, అదనపు కట్నట మళ్ళీ. దీనికోసం ఆ పిల్లని ఏదో చేసేయాలా? 25 ఏళ్ళు ఎక్కడో పెరిగి మన ఇంటికి వచ్చిందే కాపురానికి, మన అందరం కలిసి ఆ పిల్లని మనలో చేర్చుకుని హాయిగా నేను నీకు తల్లినమ్మా తండ్రినమ్మా అని చెప్పాలి. అవతల వాళ్ళు వదిలేసి వచ్చింది కదండి, ఇక్కడ ఉండాలి కదండి. ఈ భర్త తరఫు వాళ్ళని నమ్ముకుని గోత్రం మారిపోతుంది కదా. మరి ఆ పిల్లకి ఎంత ధైర్యం కలిగించాలి మనం? ఇలా వీళ్ళు ఆలోచించి, అలాగే ఇదే పద్ధతిలో ఆ కోడలో కొడుకో కూతురో అల్లుడో కొమ్మో ఎవరైనా ఆలోచిస్తే తగదాలు ఎందుకుంటాయి? ఎప్పుడు ఆలోచించగలుగుతాం? ఇది నిజం కాదు, ఇది మిథ్య, ఇది కళ. గడిచేది గడవ ఏముంది ఇందులో? రేపు ఎల్లుండో పోతాం, నిన్న ఎవడో పోలా, అలాగే రేపు మనం పోతాం, ఏమిటట అని తేలిగ్గా తీసుకుంటే హాయిగా ఉంటాం. ఎందుకంటే ఈ సృష్టి చాలా తేలిగ్గా హాయిగా కేళిలో అలా ఆటగా శ్రీ మహావిష్ణువు ఊరికే అలా లక్ష్మీ బాగున్నావా అని చూశాట అంతే. ఆ చూపులోంచి లోకాలు పుట్టాయంటే చూపులోంచి ఏం పుడుతుందండి? చూసిందే కళ్ళలోకి వస్తుంది కదండి. అందుకే కొందరు ఏమంటారు, పగలు చూస్తే రాత్రికి కళ్ళలోకి వచ్చే రకం అంటారు. కొన్ని ఆకారాలు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తాయి. అంటే చూసిందే వస్తుంది, చూడంది రాదు కదా.
అంటే చూపుల్లోంచి ఏదైనా పుట్టింది అంటే కళగా ఈ ప్రపంచం అంతా పుట్టింది. ప్రపంచమే కళ అయినప్పుడు నీ జీవితం, నా జీవితం, నువ్వు సాధించిన అభివృద్ధి, నేను సాధించిన అభివృద్ధి, నువ్వు మండల పరిషత్ ప్రెసిడెంట్ అవ్వడం, నేనేమో ఎంపీ అవ్వడం, ఇవన్నీ పెద్ద విషయాలు నాయన. ఎందుకు కొట్టుకు చచ్చిపోతావు దానికోసం? ఎవడో ఒకడు అవుతాడు, ఏదో దేశం బాగుంటే చాలు కదా మనకి. దీనికోసం ఇంత కొట్టేసుకోవాలా? పదవులు సహా, పెదవులు సహా ఏ వ్యామోహం కలిగినా ఈ వాక్యం ఒక్కటి పనిచేస్తుంది. కేళిలోలా, ఇది క్రీడ. దిస్ ఈజ్ సింపుల్ ఏ ప్లేట్. ఇది ఒక ఆట, ఆడుకో, వదిలేసేయి, పట్టుదలకు పోక. ఆట అన్నాక ఎవడో ఒకడు గెలుస్తాడు, ఇద్దరు గెలవరు. ఇద్దరు గెలిస్తే ఆట ఎందుకు? ఎవడో ఒకడు గెలుస్తాడు, రెండో కూడా తట్టుకోవాలి. నానాకంజాత భవండ కుంభకు. ఇప్పుడు చూడండి, మహానందాంగనాడింభకుని ఇంకో ఘట్టం పెట్టాడు ఇందులో. మహానందాంగనాడింభకున్. మహానందాంగన అంటే నందుని భార్య యశోద. యశోదకి డింభకుడు. డింభకుడు అంటే చిన్నపిల్లాడు, డింభక అంటారు. డింభకుడు అంటే పసిపిల్లాడు. నందాంగన డింభకుడు ఎవరంటే యశోద తనయుడు కృష్ణుడు. అంటే కృష్ణలీలని ఇందులో ప్రధాన ఘట్టం, అది కూడా చెప్పుకోవాలి తప్పదు. ఇందులోనే మళ్ళీ ఏం చేశాడు పోతన గారు? సవన దీర్ఘ సంధి చేశాడు. మహా ఆనందాంగన డింభకున్. మహానందాంగన అంటే సమాసం, మహా ఆనందాంగన అంటే సంధి, సవన దీర్ఘ సంధి వచ్చింది. సంధి చెబితే ఒక అర్థం, సమాసం చెబితే ఒక అర్థం. ఎవరికి సాధ్యం అవుతాయండి? మహాకవులకు తప్పవి. వ్యాకరణం ఎంత తెలవాలి? ఒక సంధిలా ఒక అర్థమా, సమాసంలా ఇంకో అర్థమా? ఇప్పుడు తెలుగులో సంధులు సమాసాలు ఎందుకు అవసరమో తెలియట్లే. సంధిగా ఉంటే ఒక అర్థం, మహా ఆనందాంగన అని అర్థం వస్తుంది. సమాసం అయితే మహత్తరమైన నందుని యొక్క అంగన యశోదాదేవి అని అర్థం వస్తుంది. అప్పుడు మహత్శబ్దం విశేషణమైంది. మహా ఆనందంలో కూడా విశేషణమే, కానీ సంధి జరిగింది అక్కడ. ఆనందాంగనాడింభకుని. ఎవరు ఆనందాంగన? ఎవరండి? సృష్టికి మూలమైన పరబ్రహ్మ పదార్థమే ఆనందం. దాన్ని అంగన అన్నాడు ఇక్కడ. అంగన అంటే స్త్రీ. స్త్రీ నుంచే ఏదైనా పుడుతుంది కాబట్టి, త్రిగుణాత్మకమైన స్త్రీ ప్రకృతి నుంచే ఏ శరీరమైనా పుడుతుంది కాబట్టి ప్రకృతిని మొత్తం ఆనందాంగన అన్నాడు. ప్రకృతి మూలమైన పరమాత్మ ఆనంద స్వరూపం ఉండడానికి మనకి వేదం ప్రమాణం అండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ఆనందం నుంచి ఈ జీవులన్నీ పుడుతున్నాయి, ఆనందం వల్లనే వృద్ధి పొందుతున్నాయి, ఆనందంలోనే తిరిగి లీనమవుతున్నాయి. ఎందుకయ్యా నువ్వు కంగారు పడిపోతావు ఆనందంగా ఉండక? అందుకే ఆనందం వేరు, సంతోషం వేరు. ఒక చిన్న వ్యవహారం వల్ల మనకు కలిగే సుఖం సంతోషం, దానివల్ల విషాదం కూడా కలగచ్చు. సంతోషం, విషాదం, ఈ రెండిటికి అతీతమైంది ఆనందం. ఒక భారం తీరింది, ఒక బరువు వదిలింది, ఒక బాధ్యత వదిలింది, ఇది ఆనందం అండి. సంతోషము కాదు, విషాదము కాదు. ఆ బాధ్యత అలా వదిలిపోవడంలో మనకు కొంత బాధ ఉండొచ్చు, కొంత సంతోషం ఉండొచ్చు. ఈ రెండిటికి మూలంగా అసలు ఒక బరువు వదిలింది కదా, ఒక బాధ్యత వదిలింది కదా, ఇది ఆనందం అండి. సరుకు వ్యాపారస్తుడు సరుకు అమ్ముకోవడం మొదలుపెట్టిన తర్వాత కొంతవరకు వచ్చాక మీరు గమనించండి, ఆ చివరి దశకు వచ్చేసరికి ఆకుకూరల వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపో, మొత్తం 10 రూపాయలు పట్టుకుపో అంటాడు. కూరగాయల సంతలో పట్టుపో 10 రూపాయలకి. ఎందుకని? ఏదో ఉన్నాయి, పుచ్చు చచ్చు, వదిలిపోతే చాలు. ఆ కూరగాయలు ఆవిడ ఏమనుకుంటుందంటే, వదిలిపోయింది లేదు గొడవ, మళ్ళీ ఇదంతా మోసుకెళ్ళక్కర్లేదు, 10 రూపాయలు తక్కువ ఎక్కువ, ఇది ఆనందం. అదే ఆ కాస్త తోటకూర ఎవరో ఒక ఆవిడకి 10 రూపాయలకి అమ్ముదామంటే ఆ 20 రూపాయలు చెప్పిన ఆవిడ కొనుక్కుందనుకోండి, అది సంతోషం. 10 రూపాయలు ఇస్తారనుకున్నాను, 20 రూపాయలు ఇచ్చాడు, అది సంతోషం. ఇంకోటి 20 రూపాయలు అంటే 10 రూపాయలే ఇస్తాడు, అది విషాదం. కానీ ఈ వదిలిపోవడం అనేది ఉందే, కూర మొత్తం చివరిలో మొత్తం స్టాక్ క్లియరెన్స్ సేల్ అంటారు. స్టాక్ వదిలించుకుందుకు సేల్ పెడతారు. అందులో మంచి చెడ్డ చూడడానికి పట్టుకెళ్ళి తూకంలో ఇచ్చేస్తారు. బట్టలు కూడా తూకమే, కేజీ లెక్క. మామూలుగా ఏమంటే చీరలు అలా ఇస్తారండి, తూకం ప్రకారం. ఎలా ఇస్తారండి? మనిషిని కూర్చోమంటారు అక్కడ తూకం అని. ఆవిడ ఎన్ని కేజీలు బరువు ఉందో చూసి చీర రేటు చెబుతారు. స్టాక్ వదిలిపోవాలంటే ఏం చేస్తారు? బట్టలు తూకం వేసేస్తారు. ఇది ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణ ద్వారా మీరు సుఖ దుఃఖాలకి ఆనందానికి తేడా గమనిద్దాం, గ్రహించవచ్చు తేలిక. మనకేదో కొంత లాభం వచ్చింది అనుకోవడం, దానివల్ల కలిగేది సుఖం. అయ్యో నష్టం వచ్చింది అనుకోవడం దుఃఖం. లాభమో నష్టమో కానీ వదిలిపోయింది కదా, అది ఆనందం. అంచేత జన్మ వదిలిపోవాలి. లాభము నష్టము సమస్య కాదు, జన్మ వదిలిపోవాలి. పరీక్షిత్తులాగే వదిలిపోవాలి. ఆ వదిలిపోవడాన్ని శుభంగా భావించాలి, కానీ అశుభంగా ఎలా భావిస్తారండి మానవులు స్వార్థం కాకపోతే? ఈ మాత్రం ఎవరింట్లో అశుభం కీడు జరిగిన అశుభం అంటారు వెంటనే. ఎవరన్నా చనిపోగానే చూడ్డానికి కూడా వెళ్ళరు, పరామర్శ కూడా చేరిక. మోత సంగతి సరే, శవాన్ని మోసేవాడు దొరకడమే లేదు అసలు. బంధువులు కూడా రావడం లేదు. పెళ్ళికైతే మాత్రం పిలవకుండా వచ్చేస్తారు. ఒకవేళ ఎవరినైనా పిలవడం మనం మర్చిపోతే, పెళ్ళైపోయిందా, మమ్మల్ని పిలవలేదు ఏమిటి, ఇప్పుడు ఈ పిలవపోతే నీకు నష్టమేంటి, అయిపోయింది కదా, చెప్పాం కదా, ఇట్ ఈజ్ నోటీస్, తీసేయి,
నన్ను పిలవాలా. అది ఎవరన్నా పోయారనుకోండి ఇంట్లో పిలిచేది కాదండి, రావాలి, రారండి. వద్దాం అనుకున్నాం కానండి మంగళవారం అయితే ఏమైంది నాకు అర్థం కాదు. మంగళవారం ఎవడో పోడా? మంగళవారం మారుగోరుతుంది, మంగళవారం అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెనకాల జ్యోతిష్ శాస్త్రం ఉందండి, కొంత శాస్త్రం ఉంది కానీ దాన్ని మరీ పెంచద్దు. మీకు రోడ్డు ప్రమాదాలు గమనించండి, మంగళవారం ఎక్కువ జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు రోజు జరగడమే అనుకోండి, కానీ మంగళవారం ఎక్కువ జరుగుతాయి. సత్యనారాయణ వ్రతాలు రోజు జరుగుతాయి, అన్నవరం గుళ్ళో ఏకాదశి నాడు ఎక్కువ జరుగుతాయి, అదే అంతే. అంతే కదా, రోజు జరుగుతాయి కానీ ఏకాదశి నాడు ఎక్కువ జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయి. ఎందుకో తెలుసా? మంగళవారం అంటే కుజగ్రహం, కుజదోషం అంటారు. కుజ ప్రభావం మొత్తం భూమండలం మీద ఉంటుంది. ఆ రోజు వాహనాన్ని బాగా జాగ్రత్తగా నడపాలి. మనమేం కుజగ్రహానికి అతీతమేం కాదు కదా. ఈ జ్యోతిష్ శాస్త్రం చేతిలో గీతలు లాంటిది కాదు, దాన్ని ఖండించిన నేనే దీన్ని సమర్థిస్తున్నా. శాస్త్రమే, నమ్మకమే. అది వేరు, ఇది వేరు. జ్యోతిష్ శాస్త్రం అంటే నాకు అత్యంతమైన గౌరవం. అది నవగ్రహాలు, అది లెక్క, ఆ పరిణామాలు వేరు, దాని ప్రభావం వేరు. అది కూడా ఎలా ఉంటుంది? ఇంకా మంగళవారం కానీ ఇంటి నుంచి కదలడం, మరి ఆఫీస్కి వెళ్ళడం ఏమిటి, చంపేస్తారు, ఉద్యోగం తీసేస్తారు. జాగ్రత్తగా వెళ్ళు, మానేస్తానంటే అలాగా. కాస్త వేగం తగ్గించు, కొంచెం బ్రేక్ వేస్తూ ఉండాగు. ఇది కొంచెం పరిశోధనలోనే తెలిసింది, ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం. మంగళవారం జరుగుతుంది. అందుకని సహజంగా మంగళవారం ఎవరన్నా పోతే ఆ మంగళవారం దోషం అంటే ఈ ప్రమాదం కారణంగా ఇంకొకరు పోతే మంగళవారం మారుకూరుతుందనే మాట వచ్చింది. ఇంక దాన్ని మనం పెద్ద సెంటిమెంట్ చేసేసి మంగళవారం పోగానే ఇంకా అదేదో అశుభం కింద భావించి చేయక్కర్లేదు, అంత అవసరం లేదు. దురదృష్టం జరిగింది, దురదృష్టం. మంచిది. ఆనందాంగనాడింపకం మొత్తం మీద మనం ఏం చేయాలి? స్టాక్ క్లియరెన్స్ సేల్ లాగా కూరగాయలన్నీ తర్వాత ఏవో రకంగా నాకు తక్కువ నష్టం వచ్చినా పర్వాలేదు, వెళ్ళిపోయింది సరుకు అని ఆనందించినట్టుగా జీవితం వెళ్ళిపోయింది చాలు, జన్మ చాలించాం చాలు అని ఆనందించగలగాలి. కానీ ఇలా వెళ్ళిపోయింది